Welcome to MNV Solutions. Solution for your need. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్డర్ క్లోజింగ్ ఎలా చేయాలి అంటే కంప్లైంట్ క్లోజింగ్ ఎలా చేయాలి అనేది చూస్తాము. కంప్లైంట్ క్లోజింగ్ చేసేది డిఎస్సిఎం ద్వారా మనము చేయలేము, మన ఎంఓఏ యాప్ ద్వారానే చేయగలుగుతాము. బట్ ఇక్కడ మన కంప్లైంట్స్ చూపిస్తాయి, అది ఎలా చూద్దాం అనేసి ఇప్పుడు చూస్తాం. మనము ఫస్ట్ మనం పోర్టల్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు టోటల్ కింద ఇక్కడ చూసారా, ఇక్కడ కంప్లైంట్స్ అనేది ఉన్నాయి, పక్కన పెండింగ్ ఆర్డర్స్, దాని తర్వాత మనము వర్క్ ఆర్డర్ రావాల్సింది ఉంది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసామంటే మనము ఇక్కడ మనకు చూపిస్తుంది ఎన్ని కంప్లైంట్స్ పెండింగ్ ఉన్నాయి, ఆ కంప్లైంట్ ఎవరికి అసైన్ అయింది అనేది మనకు చూపిస్తుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది చూడండి, కస్టమర్ నేమ్ ఉంటుంది, ప్లస్ దాని పక్కనే మనకు అసైన్డ్ ఇంజనీర్ ఎవరు అనేది మనకు ఇక్కడ చూపిస్తుంది. కిందకి స్క్రోల్ చేసామంటే సైడ్కి ఇక్కడ అసైన్ నేమ్ పక్కనే మనకు డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకు ఫీల్డ్ మేనేజర్ అంటే ఫీల్డ్ ఇంజనీర్ నేమ్ పక్కన చూసారంటే యూజర్ కోడ్ అని ఉంటుంది. ఈ యూజర్ కోడ్ని కొద్దిగా డ్రాగ్ చేసామంటే వాళ్ళ యూజర్ కోడ్ ఫుల్గా కనిపిస్తుంది. మనకు ఏం లేదు, ఆపరేటర్ _ అనేసి ఉంటుంది. ఇవి మనకు దీంతో వచ్చేవి. నెక్స్ట్ మనము యాప్లోకి వెళ్తాము. ఎంఓఏ యాప్ ఇది. ఈ ఎంఓఏ యాప్ లాగిన్ అయినామంటే ఇక్కడ మనం అక్కడ ఏదైతే కోడ్ చూపించిందో ఆ కోడ్ ద్వారా ఇక్కడ లాగిన్ అవుతాం. ఆ కోడ్ ద్వారా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అనేసి క్లిక్ ఇస్తాము. ఎఫ్ఓఏ క్లిక్ చేస్తే ఇక్కడ మై టాస్క్ అనేసి ఉంటుంది. మై టాస్క్ క్లిక్ చేసిన తర్వాత పైన ఇక్కడ చూడండి సమరీ అనేసి ఉంది చూసారా, సమరీలో వాళ్ళ ఇష్యూ కంప్లైంట్ ఏమైతే పెట్టారో ఆ ఇష్యూ ఉంటుంది, ఆర్డర్ నెంబర్ ఉంటుంది, వాళ్ళ అడ్రస్ ఉంటుంది, నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశారంటే ప్రిఫర్ టైమ్ స్లాట్ అనేసి ఉంటుంది, అది మనకు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కింద దానికి కిందే ప్రాసెస్ అనేసి ఉంటుంది. ఇప్పుడు మనం క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత కింద మనకు ప్రాసెస్ అనేసి ఉంటుంది. ఆ ప్రాసెస్ క్లిక్ చేసామంటే ఈ ప్రాసెస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది. పైన మనం చూసారంటే ఫాల్ట్ క్లియరెన్స్ అవన్నీ కింద ఉంది చూసారా, ఫాల్ట్ క్లియరెన్స్ కానీ నెక్స్ట్ ఫాల్ట్ డిస్క్రిప్షను, ఇక్కడ ఫొటోస్ మనం తీసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదంటే పర్లేదు. పైన మనం ఇప్పుడు క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత ఫాల్ట్ టైప్ ఏదనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. ఈ ఫాల్ట్ టైప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇచ్చానంటే టెస్టెడ్ అండ్ రింగింగ్ అనేసి ఉంది ఇక్కడ ఆప్షను, దీన్ని సెలెక్ట్ చేసుకునేసి ఓకే కొట్టాను. ఓకే, ఇక్కడ టెస్టెడ్ ఆన్సర్ ఓకే అనేసి ఉంది కదా, ఇక్కడ ఇచ్చిన తర్వాత ఓకే ఇచ్చేస్తాను అంటే సబ్మిట్ ఇచ్చిన తర్వాత ఆర్డర్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనకు బ్యాక్ వచ్చేసింది. ఇది వచ్చి మనకు వర్క్ ఆర్డర్ పెండింగ్ ఉండేది, ఈ నిన్న చూసాం వర్క్ ఆర్డర్ అనేది. దీంతో ఈ యాప్లో ఇంతే మనకు కావాల్సింది. ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత మనం మళ్ళీ పోర్టల్లోకి వెళ్ళి చెక్ చేస్తాము. ఇప్పుడు మనకు ఈ స్క్రీన్లో దీంతో మనకు 2 ఆప్షన్సే యూజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం పోర్టల్లో లాగిన్ అయినాము. పోర్టల్లో చూస్తే మీకు ఇక్కడ ఉంది చూసారా, మనకు అంటే పెండింగ్ ఆర్డర్ అనేది ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తాను. బ్యాక్ వెళ్తే పెండింగ్ ఆర్డర్ కాదు, పెండింగ్ కంప్లైంట్స్ అనేది ఏముండదు, 0 అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో న్యూ ఆర్డర్ ఎలా వేయాలనేది నేర్పిస్తాను. ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.